హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి ఓ చిన్న కథ తీసుకొచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? పేస్ట్రీ షెఫ్గా నా ప్రయాణం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నాకు బేకింగ్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం. బేకరీలోకి వెళ్ళి అవి కొని తినేటప్పుడు అబ్బా భలే ఉన్నాయే, ఎలా చేస్తారబ్బా అని ఆశ్చర్యపోయేదాన్ని. ఆ వెనిలా ఫ్లేవర్ని చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఇవన్నీ మనకు చేయటం వస్తే ఎంచక్కా ఇంట్లోనే మనం చేసుకొని తినొచ్చు కదా అనిపించేది. 10th క్లాస్ తర్వాత బేకింగ్ నేర్చుకుంటానని నాన్నని అడిగాను. బేకింగ్ అంటే చాలా కష్టం, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి నేర్చుకోవాలంటే మన వల్ల అయ్యే పని కాదని తెలిసి చెప్పేశాడు. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు అంటూ రొటీన్ లైఫ్లో పడిపోయాను. కాలం గడుస్తున్న కొద్దీ ఇంతేనా, మన లైఫ్లో ఏమీ చేయలేమా అని ఆలోచించడం మొదలుపెట్టాను. నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి, సెకండ్ కెరీర్ ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఓ రోజు బేకింగ్ అకాడమీ గురించి తెలిసింది. వెళ్ళి వివరాలు అడిగాను. అప్పటికే ఫస్ట్ బ్యాచ్ క్లాసులు నడుస్తున్నాయి, సెకండ్ బ్యాచ్ మొదలవటానికి 4 నెలలు టైం పడుతుంది అన్నారు. 4 నెలల తర్వాత ఫ్రెంచ్ పేస్ట్రీ డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యాను. ఒక యూనిఫామ్ ఇచ్చారు. నేను జీన్స్, టీషర్ట్ వేసుకొని బయటికి వెళ్ళటం కూడా అదే మొదటిసారి. క్లాసులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఏమీ అర్థం కాలేదు, చాలా స్ట్రగుల్ అయ్యాను. మేడం స్పాచులా, ఫ్యాలెట్ నైఫ్ తీసుకురండి అంటే తెలియక కంగారు పడ్డాను. ఇలా కాదు, నేను నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి అని పట్టుదలతో ఇంటి పనులు అన్నీ పూర్తి చేసుకొని యూట్యూబ్లో వచ్చే ఇంగ్లీష్ బేకింగ్ క్లాసులు ఎన్నో చూసేదానిని. ఫ్రెంచ్ పదాలు తెలుగులో రాసుకునేదానిని. రాత్రి 11 వరకు బుక్కు రిపీట్గా రాసుకుంటూ చదువుకుంటూ అలా కష్టపడి డిప్లొమా విజయవంతంగా పూర్తి చేశాను. ఏ అకాడమీలో డిప్లొమా పూర్తి చేశాను అక్కడే జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. మరింత ఎక్స్పీరియన్స్ నాకు కావాలని జాబ్లో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు జాబ్ కంటిన్యూగా చేసి ఎక్స్పీరియన్స్ సాధించాను. ఆ అనుభవంతో ధైర్యంగా బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇంటి నుండే క్లౌడ్ కిచెన్ నడుపుతున్నాను. ఇప్పుడు నా మీద నాకు విశ్వాసం పెరిగింది. అనుకుంటే ఏదైనా సాధించగలననే నమ్మకం పెరిగింది. ఇదంతా కష్టమైన ఇష్టంతో సాధించాను. సెకండ్ కెరీర్ ఎలా ప్రారంభించాలని చాలామంది అనుకొని పరిస్థితులు అనుకూలించలేదని వెనకడుగు వేసిన వాళ్ళని ఎందరినో చూశాను. నా అనుభవంలో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులు మనకెప్పుడు అనుకూలంగా ఉండవు, మనమే పరిస్థితులని అనుకూలంగా మార్చుకోవాలి. పట్టుదలతో కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. మన లక్ష్యం ముందు వయసు, చదువు, భయం ఇవేమీ అడ్డు కాదు. నీ లక్ష్యం బలమైందైతే, అందుకు తగిన ఆచరణ నీదైతే విజయం నీ సొంతం. నేను ఇప్పుడు పేస్ట్రీ షెఫ్ని. నాకంటూ ఓ స్కిల్ ఉంది. బేకింగ్ బిజినెస్ చేయటమే కాకుండా కోచ్గా కూడా వర్క్ చేస్తున్నాను. జీవితం ఎప్పుడూ పూలబాట కాదు, ముళ్ళు, రాళ్ళు, అవంతరాలు దాటుకుంటూ సాగిపోవాలి. నా కథ కంటిన్యూ అవుతుంది. ఈ 4 విషయాలు విన్న మీ అందరికీ ధన్యవాదాలు. రెడ్ జార్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బేకింగ్ వీడియోలతో మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, మీ సత్య, పేస్ట్రీ షెఫ్.